ధృవతారలు విరామం తరువాత. ఏనా నేను చెప్పిందంతా గుర్తుపెట్టుకో. నేను పిలిస్తే మీ అమ్మ డెఫినెట్ గా రాదు, నువ్వే వెళ్ళి మాట్లాడాలి. సరే ఓకే. రే సూర్య, తనేదైనా కోపంగా మాట్లాడినా కూడా నువ్వు కోపంగా మాట్లాడకూడదు. మనకి పౌరుషం ముఖ్యం కాదు, పనే ముఖ్యం. రే రే చెప్పినంత జ్ఞాపకం ఉంది కదా. తర్వాత నమస్కారం. దేవి బాగున్నావానండి? నీకేంటి మేడం వచ్చేసారు, 3 పూట్ల మంచి భోజనం. కానీ కానీ అయ్యా మేము 3 పూట్ల తిండో మీరు భరించలేరా? అదంతా ఏం లేదు. వెళ్ళని సరిగ్గా చూసుకోవడం తెలియదు, పురుగులు పడి వస్తాను. ఏమన్నా? ఏం లేదయ్యా, మీ దయవల్ల బాగున్నాను అన్నానండి. సరే సరే సార్, తను అబద్ధం చెప్పింది. మీరు పురుగులు పడి చస్తారని అంటోంది. నేను విన్నట్టు వస్తున్నాను, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఏయ్ సూర్య, రారా కూర్చో. నేనేమి ఇక్కడికి విందు భోజనానికి రాలేదు. కరెక్టే కదా, నువ్వేవి ఇక్కడ గెస్ట్ వి కాదుగా. నీలాగా నాకు మాట్లాడడం రాదమ్మా, ముందు బయలుదేరు. ఎక్కడికి? మన ఇంటికమ్మా. మన ఇంటికా? ఇదే కదమ్మా మనెల్లు. సార్ నీకు ఏమీ చెప్పలేదా? ఏమిటారు, కార్లో వచ్చేటప్పుడైనా జరిగిందంతా మీరు చెప్పుండొచ్చు కదా. నాకెవరో చెప్తే తెలియాల్సిన అవసరం లేదు, జరిగిందంతా నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? అమ్మా, లాయరే మాట్లాడకుండా కూర్చుని ఉన్నాడు, నువ్వేంటి మా పెద్ద లాయర్లాగా క్రాస్ క్వశ్చన్స్ వేస్తున్నావు? సార్తో ఇన్నాళ్ళు కాపురం చేశాను కదా, అందుకే ఇలా మాట్లాడడం అలవాటైపోయింది. సూర్య, నాకు ఆయనకి ఎప్పటినుంచో జరుగుతున్న కేస్ నిన్న పూర్తయిపోయింది. బై మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ సెటిల్మెంట్. తీర్పు రాసిన కేసుకి నువ్వెందుకు ఇప్పుడు వకాల్తా తీసుకోవడం? అమ్మా, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదమ్మా. వద్దురా, నీకు అర్థం కానక్కర్లేదు. అర్థం కావలసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. మాట్లాడాల్సింది ఏవైనా ఉంటే ఆయనే మాట్లాడొచ్చుగా. ఇలా మాట్లాడి ఎదురు వాళ్ళని చెడ్డ వాళ్ళని చేయించారు. సరే పద, ఇంటికి వెళదాం. ఏ మోహం పెట్టుకొని ఇంటికి రమ్మని నన్ను పిలుస్తున్నారు? ఈ నిమిషమే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళని మీరేగా అన్నారు. మగాడు కోపంలో లక్ష అంటాడు, అందుకని నువ్వు ఇల్లు బయటకు వచ్చేస్తావా? ఎవరి మీద కోపడే అర్హత మీకు లేదు సార్. సరే, మామూలుగానే మాట్లాడదాం. మగవాడికి కోపం రావచ్చు, ఆడదానికి కోపం రాకూడదా? కమాంచారు, కోర్టులో వాదించి నేను గెలవగలను, కానీ నీతో నేను వాదించలేను. చూడు, నిన్న జరిగింది నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపో. ఓకే, కావాలంటే నేను క్షమాపణ అడుగుతాను. ఇంటికి వెళ్దాం పద. ఇంతవరకు ఎన్నో విషయాలకు ఎన్నోసార్లు క్షమాపణ అడిగారు, ఇప్పుడెందుకు మళ్ళీ? అదంతా వదిలేమన్నాను కదా. ఆ డైవర్స్ పత్రాన్ని చించిపారాయి, నాతో వచ్చే మన ఇంటికి వెళదాం. సరే, వస్తాను. అబ్బా, ఆస్తి రాయించుకున్నారే, ఆ డాక్యుమెంట్, దాన్ని మీరు చించి పారేస్తారా? ఏంటి చారు, ఏం మాట్లాడుతున్నావు? నీకు తాళి కట్టిన భర్త కన్నా వెధవ ఆస్తి ముఖ్యమైపోయిందా? ఆహా సార్, ఇదే ప్రశ్నని నేను మిమ్మల్ని తిప్పడుగుతాను. భార్య పిల్లల కన్నా మీకు ఆస్తి ఎక్కువైపోయిందా? నేను మీతో కలిసి జీవించడమే ముఖ్యమైతే ఆ సెటిల్మెంట్ పేపర్ని చించి పారేయడానికి మీకెందుకు సంకోచం? బంధానికంటే ఆస్తే ముఖ్యమని నేను ఏ రోజూ ఆలోచించలేదో. ఆ విధంగా ఆలోచించుంటే నా ఆస్తుల్ని హారతకర్పూరంలా హరిస్తుంటే నేను ఊరుకునేదాన్నే కాదు. నేను నా ఆస్తి కన్నా మీరే ముఖ్యమని అనుకోవడం వల్లే వాటన్నిటినీ వదిలేశాను. నా ఆస్తిని రాయించుకున్నందుకు నాకు కోపం రాలేదండి. మీరు నన్ను పెళ్లి చేసుకున్నది, నాతో కాపురం చేసింది అంతా నా ఆస్తి కోసమే అని నాకెప్పుడు తెలిసిందనుకున్నారా? చివరిగా ఆస్తి రాయించుకోవడానికి మన బిడ్డ జీవితాన్నే పణంగా పెట్టాలని చూశారే, అదేనండి నేను తట్టుకోలేకపోయాను. ఆస్తి పోతే పోయిందని నేను అనుకోగలనండి, కానీ నా నివి జీవితం విషయంలో
అలా ఉండడం నా వల్ల కాదు. ఇప్పుడు ఫైనల్ గా ఏమంటావే? అనడానికి ఏముంది? నా నిర్ణయం ఏమిటనేది నిన్ననే తెలిసిందిగా. భర్త ఎలాంటి వాడైనా వాడితో ఉండటమే ఒక ఆడదానికి క్షేమం. ఆడవాళ్లలో కొంతమంది ఇంకా ఇలా ఆలోచించడం వల్లనే మీ వంటి మగవాళ్ళు ధైర్యంగా ఉంటున్నారు. కానీ సగం మంది మగవాళ్ళు భార్యని నమ్ముకునే ఉన్నారు. ఏయ్, మగాన్ని ఎంతగా దిగొచ్చి మాట్లాడుతున్నాను. నువ్వు కొంచెం కూడా వినకుండా మాటకి మాట వాదిస్తూనే ఉన్నావు. చూసావా సూర్య, ఇంతేరా. ఇన్ని సంవత్సరాలుగా ఇలాగే దీనితో బతికాను. ఏదడిగినా వంకర సమాధానం చెప్తుంది. నేనంటే కొంచెం కూడా మర్యాద లేదు. చాలు ఆపుతారా? మీరిలా చెడి నాశనమైంది కాకుండా అబద్ధాలు చెప్పి నా పిల్లల్ని ఎందుకండి చెడగొడతారు? ఏయ్, నువ్వు ఒంటరిగా ఉండి ఎన్నో పడరాని పాట్లు పడి చివరికి ఒక రోజు నా కాళ్ళ దగ్గరకు వచ్చి పడతావు. నన్ను స్వీకరించండి స్వీకరించండి అని బతిమాలతావు. ఎస్. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మీరే నా దగ్గరకొచ్చి బతిమాలుతున్నారు. రే సూర్య, నాకు పెళ్ళం ముఖ్యం కాదు. నీకు అమ్మ కావాలి కదా అని వచ్చాను. ఏం చేస్తావో నువ్వే నిర్ణయించుకో. పరా, పదండ్రా. ఇక నా హాస్టల్ ఫీజ్, కాలేజ్ ఫీజ్, పాకెట్ మనీ ఇవన్నీ నాకెవరిస్తారు? ఇంతవరకు ఇవన్నీ ఎవరిచ్చారు బాబు? నువ్వే ఇచ్చావు. ఇక మీదట కూడా నేనే ఇస్తాను. ఈ మాట చాలు. ఇక మీరు విడిపోండి లేదా విడిపోకుండా ఉండండి. ఐ డోంట్ కేర్. బాయ్.